రాష్ట్రమంతా నిర్వహిస్తున్నప్పటికీ మన రాష్ట్రంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్న ఆరుట్ల పాఠశాల ఈరోజు ప్రైవేట్ పాఠశాలలకు పోటీ పడే విధంగా రాష్ట్రమంతా కూడా ఆరుట్లను చూసే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టినాము. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఇప్పుడే మీ హెడ్ మాస్టర్ గారు చెప్పిండ్రు, ఈ గ్రామ పెద్దలు చెప్పిండ్రు, ఈ గ్రామంలో ఉండేటువంటి విద్యా కమిటీ సోదరులు చెప్పిండ్రు. మీరు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు మీరు అనేటువంటి మాట చెప్పినప్పుడు ఇంకా మీకు ఇప్పుడు ఏమీ కానరాదు. ఒక 6 నెలల్లో ఈ ప్రాంతంలో ఉండేటువంటి పాఠశాల రూపురేఖలనే మార్చి ప్రైవేటు పాఠశాలల్లో పోయేటోళ్ళు ఇక్కడే లైన్ కట్టి అడ్మిషన్లు కావాలి అనే విధంగా తయారు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మాకు తెలుసు ప్రైవేట్ పాఠశాలలు ఏం చేస్తారు, ప్రభుత్వ పాఠశాలలు ఏం చేస్తారు. మేము విద్య మీద వైద్యం మీద ఈ రాష్ట్ర డిఎంఎఫ్టి ఫండ్ల నుంచి 60 లక్షలు ఇంకా అదనంగా కూడా ఇది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కాంపౌండ్ వాళ్ళకు ఒక 30 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఈ 90 లక్షలే కాదు, ఈ 4 కోట్లే కాదు, ఎన్ని డబ్బులైనా సరే ప్రైవేటు పాఠశాలలకు పాటుపడే ఈ యొక్క పాఠశాలను తయారు చేస్తాం. మీ అందరూ కూడా ఇక్కడ విద్యా కమిటీ కావచ్చు, ఈ గ్రామంలో ఉండే పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, చుట్టుపక్కల నుండి వచ్చేటువంటి పిల్లలు కావచ్చు, ఏ గ్రామానికి వెళ్ళినా దూరం ఉంటే నేను ఇంకా ఈరోజు 4 బస్సులే ఇచ్చినాం, ఇంకా 4 బస్సులు ఇస్తాం. కావాలంటే ఇవన్నీ కూడా మీ భవిష్యత్తును తయారు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి మాట కూడా మీకు మనవి చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్పంచుకున్నారు. మేము ప్రతిరోజు ప్రతి గంట విద్య మీద ఆలోచన యొక్క స్కూల్ కి మంజూరు చేస్తాం. ఈ 4 కోట్లే కాదు, ఇక్కడ పిల్లలకు ప్రైవేట్ పిల్లలకు ఏదైతే విద్యను అందిస్తుండ్రో వాళ్ళు 10వ తరగతి చదివినటువంటి ఉపాధ్యాయులు అందిస్తున్నారు. ఇక్కడ ఎంఏ ఎంఈడీలు బిఏ బిఈడీలు మంచి విద్యను చదువుకున్నటువంటి టీచర్లను మనం ప్రభుత్వం ఇస్తుంది అనేటువంటి మాట మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం అనుకుంటున్నాం ప్రైవేట్ పాఠశాలల్లో అయితేనే మన పిల్లలు బాగుపడతారు, వాళ్లకు పోటీ పడిగా మనం చదివించలేము, ఏదో 5వ 10వ చదివిపించి కూలీ నాలికి ఆ పిల్లలను కూడా మాలాగా బతికిద్దాం అనుకుంటున్నారు. అది కాదు. మీ తల్లిదండ్రులు 1 రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు ఉదయం టిఫిన్ ఇస్తాము, మధ్యాహ్నం భోజనం పెడతాము, సాయంత్రం టిఫిన్ ఇస్తాము. ఇవన్నీ ఆలోచన చేసి రూపకల్పన చేసినామనేటువంటి మాట మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మేము రోజు మీకు కలవకపోతుండొచ్చు, రోజు మేము అన్ని స్కూళ్లలో పోయి తిరగలేక గ్రామాలైనటువంటి పేద ప్రజలు జీవించేటువంటి చదివిపియలేనటువంటి పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులకు చెప్పి ఇక్కడ చదివిపిస్తున్నటువంటి పిల్లల భవిష్యత్తును మారుస్తున్న సంగతి ఇక్కడ చూపించిన తర్వాత ముఖ్యమంత్రి గారు డబ్బులు ఎన్నైనా ఇస్తుండొచ్చు, నేను చెప్పిన ప్రతి రూపాయి ఇస్తుండొచ్చు, కానీ మనం ఇక్కడ సూచించి ఇది రాష్ట్రానికి అమలు కావాలని చెప్పడానికి ఇక్కడ తీసుకొస్తున్నాం అనేటువంటి మాట కూడా మీ అందరికి తెలియపరుస్తున్నా. మేము ప్రతి మాట ఏది మాట్లాడినా, మేము ఏది డిస్కస్ చేసుకున్నా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదరికానికి మనం ఏ విధంగా ఎట్లయితే మనం సాయం చేస్తే పేదల బతుకులు బాగుపడతాయో ఆ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా విద్య మీద వైద్యం మీద మొత్తం ఈ కార్యక్రమాలు చేయాలని రాష్ట్రమంతా ఇది చూపించాలని చేస్తున్నామనేటువంటి విషయాన్ని మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో మీరు చెప్పాలి. ఈరోజు ఇక్కడ బస్సులు ఇచ్చినాం, ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంత మంచి బస్సులు ఇచ్చి పిల్లలని స్కూల్కు తోలుకొస్తుండ్రా అని అందరూ మాట్లాడుకునే విధంగా ఇక్కడ బస్సులు ఇచ్చినాం. ప్రతి గ్రామానికి పంపుతాం. ప్రతి గ్రామం నుంచి ఎంతమంది పిల్లలన్నా చదివిపిస్తే మా పిల్లల భవిష్యత్తు బాగైతుంది అనే విధంగా
తయారు చేస్తున్నాం అనేటువంటి మాట కూడా మీకు నేను మనవి చేస్తున్నా. ఉపాధ్యాయులకు కూడా బాధ్యత ఉంది. వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులు, ఈ పిల్లలంతా మన పిల్లలు అనుకుంటే తప్పకుండా ఈ పిల్లల భవిష్యత్తు ప్రైవేటు స్కూళ్ల కంటే 100% బ్రహ్మాండంగా మారబోతుంది అనేది మనము చూస్తూ ఉంటాం. ఒక 2-3 సంవత్సరాల్లో మీ అందరికీ రిజల్ట్ తెలుస్తుంది. మొత్తం అంతటా కూడా ఆ రూట్లను చూసే విధంగా ఈ ఆ రూట్లను తయారు చేస్తున్నాం అనేటువంటి మాట మీకు మనవి చేస్తున్నా. మొన్న నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు చెప్పిన మొట్టమొదట మోడల్ స్కూల్ గా తయారు చేస్తున్న, ప్రైవేటు స్కూళ్లకు పోటీగా తయారు చేస్తున్న నా నియోజకవర్గంలోనూ వచ్చి ప్రారంభించాలని చెప్పిన. వచ్చే నెల రోజుల్లో ఇవన్నీ పూర్తి కాగానే రేవంత్ రెడ్డి గారిని